నమస్తే. దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు ముగిసినాయి, ఫలితాలు వచ్చినాయి. మరోవైపు ఎన్డీఏ ప్రభుత్వము దేశవ్యాప్తంగా అధికారంలోకి వచ్చింది. సో పక్క రాష్ట్రమైనటువంటి ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు నాయుడు నేడు ప్రమాణ స్వీకారం చేశారు. సో మాట్లాడడం ఇదే అంశం మీద మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వి హనుమంతరావు గారు ఉన్నారు. హనుమంతరావు గారు, కూటమికి సంబంధించి అధికారంలోకి వచ్చింది ఏపీలో, చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. దానికి ఆహ్వానం అందలేదా? ఎందుకో పోనట్టున్నారు మీరు? చూడండి, ఆహ్వానం వచ్చినా రాకపోయినా, ఎందుకంటే ఎవరైతే కేంద్ర మంత్రులు అయినరో, అదేవిధంగా మరి ఎన్డీఏ ప్రభుత్వంలో ఆయన భాగస్వామి కాబట్టి వాళ్ళని పిలుచుకున్నాడు. మమ్మల్ని పిలిచినా పిలవకపోయినా యువజన కాంగ్రెస్ ఎన్ఎస్ఏ నుంచి వచ్చి అంచెలంచెలుగా 4వసారి ముఖ్యమంత్రి కావడం, ఉమ్మడి రాష్ట్రంలో 2 సార్లు, అదేవిధంగా సెపరేట్ అయినాక 2 సార్లు, అంటే 4 సార్లు అయినటువంటి వ్యక్తి. నాది ఒకటే కోరిక, ఆయన ఇవాళ బీసీలకు ప్రాధాన్యత ఇచ్చాడు. అదే ఆలోచన రాహుల్ గాంధీ, ప్రియాంక యావత్ భారతదేశంలో తిరిగి ఒక పక్క డెవలప్మెంట్, ఇంకో పక్క బడుగు బలైన వర్గాలకు న్యాయం జరగాలని, క్యాస్ట్ వైజ్ సెన్సస్ చేయాలని, దాని ప్రకారంగా వారికి జనాభా ప్రకారంగా దానికి తప్పనిసరిగా 50% సీలింగ్ కూడా ఎత్తేయాలని మేము ఆలోచన. అయినా ఇప్పటి కూడా గతంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు హోమ్ మినిస్టర్గా రాజ్నాథ్ సింగ్ కులగన చేస్తా అన్నాడు, ఇంతవరకు చేయలే. అదేవిధంగా నితీష్ కుమార్ ఎన్డీఏ భాగస్వాములో ఉండి ఆయన కూడా కులగన చేస్తే 67% వచ్చింది ఏది బీసీలో. కనుక చంద్రబాబు నాయుడు కూడా దీంట్లో చొరవ తీసుకోవాలి తప్పనిసరిగా. మాకు చాలా రోజులు, ఎందుకంటే ఆయన క్యాబినెట్లో 8 మందిని తీసుకున్నాడు కాబట్టి ఫ్యూచర్లో కూడా అన్ని రాష్ట్రాలలో కులగన జరగాలి. మా జనాభా ప్రాతిపదికగా మాకు బడ్జెట్ ఉండాలి. జనాభా ప్రాతిపదికగా సరి అయిన న్యాయం జరిగితే అప్పుడే నిజమైన ప్రజాస్వామ్యం అనేది నా ఉద్దేశం. ఏదైనా ఎన్ఎస్ఐ నుంచి, యూత్ కాంగ్రెస్ నుంచి నా కమిటీలో వైస్ ప్రెసిడెంట్గా పనిచేసిన వ్యక్తి ఇవాళ రాష్ట్రానికి 4వసారి ముఖ్యమంత్రి కావడం నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే బాబు మీ శిష్యుడే అయితే? శిష్యుడని కాదు, నా కొలీగ్ అని చెప్తా. శిష్యుడు ఎవడు ఉండడు. ఇవాళ రేపు శిష్యులు అంటే శిష్యులే మోసం చేస్తున్నారు కాబట్టి శిష్యుడు అని చెప్ప. నేను నా కొలీగు కష్టపడ్డాడు, ఎన్నో అవమానాలు పడ్డాడు. అయినా బట్టి విక్రమార్కలాగా కొట్లాడిండు, చేసిండు. పదవి, ఈనాడు ముఖ్యమంత్రి పదవి రావడం, నిజంగా యువజన కాంగ్రెస్ వచ్చినటువంటి వ్యక్తి కావడం, అందులో నా కమిటీలో వైస్ ప్రెసిడెంట్ ఉండవు నాకు చాలా ఆనందం. నా హృదయపూర్వక ధన్యవాదాలు. పవన్ కళ్యాణ్ కూడా ప్రమాణ స్వీకారం చేస్తుండు. పవన్ కళ్యాణ్ మీద కామెంట్ చేస్తారా? పవన్ కళ్యాణ్ కూడా చాలా కష్టపడ్డాడు, గతంలో కూడా నిలబడ్డాడు. కానీ రాజకీయాలలో కొన్ని పొరపాట్లు జరుగుతాయి, దాన్ని అధిగమించి ఆయన, ఈయన చంద్రబాబు నాయుడు ఇద్దరు జోడిగా బాగా తిరిగి రాష్ట్రంలో ఇద్దరు కలిసి ఈనాడు పవర్ రావడం అంటే అందులో పవన్ కళ్యాణ్ ఉన్నటువంటి క్రేజీ అనుకో, ఆయన కాపు సమాజం అనుకో, ఇవన్నీ కూడా పనికొచ్చినాయి. అందుగురించి అక్కడ ప్రభుత్వం గెలవడం కలిగింది, ముఖ్యమంత్రి అయ్యిండు, మెజార్టీ సీట్లు తెచ్చిండు. కాబట్టి తప్పనిసరిగా ఫ్యూచర్లో కూడా బడుగు బలైన వర్గాలకు న్యాయం చేయాలని నా కోరిక. పంచాయతీ ఎన్నికలు వస్తున్నాయి, స్థానిక సంస్థల ఎన్నికలు. కులగణన అన్నారు మీరు, పక్క రాష్ట్రంలో చేయాలంటున్నారు. మన రాష్ట్రంలో మీరు చేయడానికి సిద్ధంగా ఉన్నారా? ఎన్నికలకు ముందు ఎన్నికలు తప్పనిసరిగా కులగణ జరిగినాకనే లోకల్ బాడీ ఎన్నికలు, పంచాయతీరాజ్, నగరపాలక జరిగితే న్యాయం జరుగుతుంది. ఇప్పుడే పెట్టిండ్రు అనుకో, ఇవాళ అందరు డిమాండ్. రోజు పేపర్లో చూస్తే అన్ని సంఘాలు ఒకటి కులగణ చేసే ఎన్నికలు పెట్టాలంటున్నారు. దీనికి నేను తప్పనిసరిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చొరవ తీసుకొని అప్పుడే న్యాయం జరుగుతుంది. ఎందుకంటే రాహుల్ గాంధీ అన్నాడు కులగణ జరగాలి, జితనా హిస్సేదారి యుక్తి భాగీదారి అన్నాడు, 50% సీలింగ్ ఉన్నాడు. కాబట్టి అందులో తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి అయిన వ్యక్తి మన రేవంత్ రెడ్డి తప్పనిసరిగా దాన్ని పాటించి కులగణ చేసి తొందరగా చేసి ఆ తర్వాత ఎన్నికలు పెడితే అప్పుడు సరి అయిన న్యాయం జరుగుతుంది. ఇది జనాభా ప్రాతిపదిక. ఇప్పుడు చేస్తే ఏమవుతుంది, లెక్కలు తెలియదు అంటారు, తక్కువ వస్తాయి మాకు. కనుక ఎక్కువ రావాలని, ఎక్కువ యువతి యువకులకు న్యాయం జరగాలంటే కులగణ తొందరగా జరగాలి. అక్కడ నితీష్ కుమార్ కూడా చేసి బీహార్లో 67% ఉన్నదని చెప్పాడు.
అదేవిధంగా మన దగ్గర కూడా లెక్కలు తెలిస్తే న్యాయం జరుగుతుంది బడుగు బలహీన వర్గాలకు అనేది నా ఉద్దేశం. ఫైనల్ గా ఎన్డీఏ కూటమిలో గతంలో ఏ మంత్రిత్వ శాఖలు కేటాయించారో ఇప్పుడు మళ్ళీ ఎన్డీఏ కూటమి ఏర్పడ్డాక అటు అమిత్ షా కావచ్చు ఇతర మంత్రులకు అవే శాఖలు కేటాయించారు. దీని మీద ఏమైనా కామెంట్ చేస్తారా? చూడండి, అమిత్ షా వాళ్ళ ఆలోచన అంతా వేరున్నది, నరేంద్ర మోడీ ఆలోచన వేరు. అక్కడ ఏముంటుంది మీరు చూసారు కదా, ఒక్క ముస్లిం కూడా లేడు అందులో. అంటే వాళ్ళు ఆర్ఎస్ఎస్ ఆలోచనను ఇంప్లిమెంట్ చేస్తారు. కానీ ఇవాళ నితీష్ ఉన్నాడు, చంద్రబాబు ఉన్నాడు, పవన్ కళ్యాణ్ ఉన్నాడు. తప్పనిసరిగా బడుగు బలైన వర్గాలకు మీరు ఫైట్ చేయాలి. ఈ జనాభా ప్రాతిపదికంగా కులగణన జరిగితే అప్పుడు న్యాయం జరుగుతుంది అనేది నా ఉద్దేశం. దానికి నేను తప్పనిసరిగా ప్రధానమంత్రిని కూడా కలుస్తా. న్యాయం చేయండి, ఎన్ని రోజులు మాకు అన్యాయం చేస్తారు, ఆ కులగణన ద్వారా మా భవిష్యత్తు బాగుంటుంది, మాకు ప్రమోషన్స్ వస్తాయి అనేది నా ఉద్దేశం. చివరి ఒక మాట, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంబంధించి గతంలో ఆయన అధికారంలో ఉన్నప్పుడు కరెంటులో కొన్ని అవకతవకలు జరిగినాయి. కరెంటు కొనుగోలులో ఆయనకు సంబంధించి ఇప్పటికే పిటిషన్ కూడా నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది హాజరు కావాలని. దాని మీద ఏం చెప్తారు? చూడండి, తప్పు చేయకపోతే కేసీఆర్ కూడా న్యాయం జరుగుతుంది. తప్పు చేస్తే మరి ఒకసారి ఎంక్వైరీ చేసినప్పుడు ఎవరైనా లా విల్ టేక్ దేర్ ఓన్ కోర్స్ అని ఎవరు చెప్పిండ్రు? పివి నరసింహారావు చెప్పారు. ఎవడు తప్పు చేస్తే తప్పే ఉంటుంది. తప్పును దాచిపెట్టుకోవడానికి ప్రయత్నం చేయొద్దు. తప్పు జరగలేదని చూయించుకుంటే అప్పుడు న్యాయం జరుగుతుంది అనేది నా ఉద్దేశం. థ్యాంక్ యూ సో మచ్. ఇది గతంలో విద్యుత్ కొనుగోలు విషయంలో కేసీఆర్ సంబంధించినటువంటి ఇప్పటికే ఇష్యూ నడుస్తా ఉన్నది. సో ఒకవేళ ఆయన నిజంగా తప్పు చేయకుంటే సో ఏం కాదు, తప్పు చేసి ఉంటే చట్టం తన పని తను చేసుకుపోతున్న రీతిలో విఆర్ మంత్రావు గారు చెప్తున్నటువంటి పరిస్థితి. సో చూద్దాం ఏం జరగబోతుంది ఇటు కేసీఆర్ విషయంలో కావచ్చు. ఇక కేంద్రంలో ఖచ్చితంగా కులగణన చేయాలంటున్నారు. కేంద్రంలో రాష్ట్ర వ్యాప్తంగా అటు ఏపీ కావచ్చు ఇతర రాష్ట్రాల్లో కులగణన చేయాలంటూ కూడా విఆర్ మంత్రావు గారు డిమాండ్ చేస్తున్నారు. సో ఏం జరగబోతున్నది? కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.